మహమ్మద్ షమీ క్రికెట్ కెరియర్ ముగిసినట్లేనా? రెండేళ్లుగా షమీని దూరం పెట్టింది బీసీసీఐ. దక్షిణాఫ్రికా టెస్ట్ సిరీస్ కూడా ఎంపిక కాలేదు షమీ. దేశవాళీ క్రికెట్లో నిలకడగా రాణిస్తున్న సీనియర్ జట్టులో చోటు దక్కకపోవడంపై ఆందోళన. దీంతో త్వరలో రిటైర్మెంట్ అంటూ కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. దీనిపై స్పందించాడు షమీ. విసుగొచ్చేంత వరకు ఆడతానంటూ కూడా ఆయన స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. టీమిండియా స్టార్ పేసర్ మొహమ్మద్ షమీ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికే సమయం ఆసన్నమైందా? దాదాపుగా రెండేళ్లుగా అన్ని ఫార్మాట్లకు దూరంగా ఉంటున్న షమీ ఇక టీంలోకి తిరిగి రావటం కష్టమేనా? దేశవాళీలో రాణిస్తున్న సీనియర్ జట్టుల్లోకి సెలెక్టర్లు ఎందుకు తీసుకోవడం లేదు? తాజాగా దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్కు ఎంపిక చేసిన జట్లో షమీ పేరు లేకపోవడంతో ఇక షమీ అంతర్జాతీయ కెరియర్ ముగిసినట్లేనంటూ కూడా ఊహాగానాలు వస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో మొహమ్మద్ షమీ 2023 వన్డే ప్రపంచ కప్లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన తర్వాత గాయాల కారణంగా జట్టుకు దూరమైన విషయం తెలిసిందే. ఆ తర్వాత అంతర్జాతీయ క్రికెట్కు పునరాగమనం చేసిన టెస్ట్ ఫార్మాట్లో ముఖ్యంగా సౌత్ ఆఫ్రికా వంటి సిరీస్లకు కూడా అతని పేరు పరిశీలించనేలేదు. దేశవాళీ క్రికెట్లో నిలకడగా రాణిస్తున్నప్పటికీ అతనికి సీనియర్ జట్టులో చోటు దక్కకపోవడం చూసి సెలెక్టర్లు అతన్ని పట్టించుకోవడం లేదని, త్వరలో అతను రిటైర్మెంట్ ప్రకటిస్తాడని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. మరోపక్క అతనిపై వస్తున్న పుకార్లపై మొహమ్మద్ షమీ గతంలో చాలా గట్టిగా స్పందించాడు. తనకు విసుగు వచ్చే వరకు లేదా ఆటపై కోరిక తగ్గే వరకు ఆడతానని, ఇతరుల డిమాండ్ మేరకు తప్పుకునేది లేదు అంటూ కూడా ఆయన స్పష్టం చేశాడు. 2027 వన్డే ప్రపంచ కప్ గెలవాలని తన కల ఇంకా మిగిలి ఉందని కూడా ఈ సందర్భంగా ఆయన చెప్పడం జరిగింది. ఇటు మరోపక్క షమీ ప్రస్తుతం తన ఫిట్నెస్ పై దేశవాళీ టోర్నమెంట్లో సుదీర్ఘ స్పెల్ బౌలింగ్ చేయడంపై దృష్టి పెట్టాడు. అంటే అతను ఇంకా ఉన్నత స్థాయి క్రికెట్ ఆడటానికి సిద్ధంగానే ఉన్నాడని దీని అర్థం. సెలెక్టర్ల ప్రణాళికల్లో అతని స్థానం ఏంటనేది పూర్తిగా స్పష్టంగా తెలియకపోయినా కూడా మొహమ్మద్ షమీ తనంతట తానుగా ఆటకు వీడ్కోలు చెప్పాలని నిర్ణయించుకోలేదు. ఈ వార్త ఆయన అభిమానులకు కొంత ఉపశమనం కలిగించే అంశం. బట్ షమీ త్వరలో పూర్తి ఫిట్నెస్ తో భారత జట్టు జెర్సీలో బౌలింగ్ చేయడం చూడాలని అభిమానులు ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు.